శివశక్తి సమారంభాం భాస్కరాచార్య మధ్యమాం అస్మత్ శ్రీనాథ పర్యంతాం వందే గురు పరంపరాం. చాలామందికి దైవ కార్యాల్లో ముందుండి సహాయపడాలి ఏదో ఒక రూపంలో అనే భావన ఉద్దేశ్యం ఉంటుంది. కానీ అటువంటి అవకాశం వారికి రాకనో లేక వారికి తెలియకపోవడం వల్లనో సహాయపడలేకపోతుంటారు. అందులో భాగంగానే ఈ వీడియో రూపంలో ఓ చిరు అవకాశం ఉందని చెప్పి కేవలం గుర్తు చేసేటువంటి ప్రయత్నమే ఈ వీడియో. అతిరుద్రం యాగం తరువాత వెంటనే వారాహి మండల దీక్ష చేయాల్సి వచ్చింది. వారాహి మండల దీక్షలో ఉన్నాను. అందులో మొదటి రోజు పంచమి పుత్తూరు నగరి బైపాస్లో స్టోన్ క్రషర్ పాయింట్ ఒకటి ఉంది. పుత్తూరు అవుట్స్కట్స్లో కంప్లీట్గా అటువైపు ఒక పని మీదుగా వెళ్తూ రోడ్డు పక్కన చూస్తే దక్షిణ కాళీ పీఠం అని చెప్పి ఉంది. లోపల కాళికాదేవి భారీ మూర్తి అలాగే ఎండలో ఉంది, ఎవరూ లేరు అక్కడ. తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళాను చూడడానికి. చూస్తే దశమహావిద్యలోని మొదటి విద్య అయినటువంటి దక్షిణ కాళికాదేవినే కాకుండా పక్కన బాలా త్రిపుర సుందరిని, ఆ పక్కన మహావారాహిని కూడా ప్రతిష్ఠ చేస్తున్నారు. దాదాపు 3-4 సంవత్సరాలుగా ప్రతిష్ఠ చేసి అలానే పూజిస్తున్నారు. బహుశా ఆర్థిక సహాయం లేక అలా వేచి చూస్తున్నారేమో మరి. అమ్మవారు అలా వానకు తడుస్తూ ఎండకు ఎండుతూనే ఉన్నారు. అదే దారిలో పొలిటికల్ వాళ్ళు చాలామంది వెళ్తుంటారు, వస్తుంటారు, అందరూ చూస్తుంటారు. కానీ ఎందుకు స్పందించలేదో నాకు అర్థం కావట్లేదు. మరి ఇన్ని సంవత్సరాలుగా అలానే ఉంది ఎండలో వానల్లో. బహుశా మన ద్వారా ఆ పని పూర్తి చేయించుకోవాలని చెప్పి సంకల్పించిందో ఏమో మరి వారాహి. ఇక ఆ పని పూర్తి చేస్తాం త్వరలో, ఎవరి కోసమో ఆగనక్కర్లేదు. ఆమె మన దగ్గరికి వచ్చేసింది తన ప్రాబ్లము. ఇక మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నటువంటి అందరి ప్రాబ్లమ్స్ కూడా తాను సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. ఇక ఆ ఆలయ అర్చకుడు ప్రస్తుతం ఏదో మహా గోపురంలాగా నిర్మాణాలు చేయాలని చెప్పి ఆశించడం లేదు. అమ్మవారు ఎండలో వానల్లో తడవకుండా ఉండడానికి కేవలం ఒక కాంక్రీట్ ప్లేట్ పోసి 4 వైపులా 4 స్తంభాలు పెట్టి ఒక మండపాన్ని నిర్మించుకోవాలని చెప్పి ఆశిస్తున్నాడు. ఇక వారాహి అమ్మవారి అభిషేకం చేస్తే ఇదిగో ఇక్కడ చూస్తున్నటువంటి విధంగా దాదాపు 1.5-2 గంటల పాటు అందరూ అభిషేకం నీటిని తీసి పోసుకుంటున్నారు. చూడడానికే కాస్త ఇబ్బందిగా ఉంది ఇది. అలాగే ఒక ఆవు కూడా పెట్టుకొని ఉన్నారు వీరు. వారాహికి కాళికాదేవికి పాలాభిషేకం కోసం ఒక ఆవుని పెంచుతున్నారు పక్కనే. ఇందులో ఒక్కరు మాత్రమే లబ్ధి పడే కంటే ఈ ఛానల్ వాళ్ళందరూ, ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరూ ఈ చిరు ప్రయత్నంలో అమ్మవారి మండప నిర్మాణంలో మన ద్వారా నిర్మింపజేసేటువంటి మండపంలో తాను ఉండాలని, అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. అందుకు గాను ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఇష్టం ఉన్నవారు మాత్రమే 1 రూపీని మండప నిర్మాణానికి వారాహికి దానం చేయమని చెప్పి అర్థిస్తున్నాను. ఎందుకు 1 రూపీనే చెప్తున్నానంటే దాని వెనుక కామాక్షి ఉంది. అవును, 1 రూపీ వెనుక కామాక్షి ఉంది. ఇదిగో ఇక్కడ చూపించేదాన్ని చూడండి. మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, చాలామందికి తెలిసి ఉండదు. కంచి కామాక్షి ఆలయంలో మీరు కొబ్బరికాయ తీసుకువెళ్తే అర్చన టికెట్ తీసుకోవాలి. అర్చన టికెట్ కాస్ట్ 1 రూపీనే. కేవలం 1 రూపాయి మాత్రమే తీసుకుంటారు ఈ రోజుకి అర్చన టికెట్కి. మరి కామాక్షియే 1 రూపాయి తీసుకొని అనుగ్రహిస్తుందే, వారాహి 1 రూపాయి తీసుకొని ఎందుకండి అనుగ్రహించదు? అందుకే ఆ 1 రూపాయి అనేది మీ సమస్యలు, ఇబ్బందుల రూపంలో అన్నీ తీరిపోవాలని అలా నిర్ణయించడం జరిగింది. ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ చిరు ప్రయత్నంలో భాగస్వాములు కావాలని చెప్పి మరీ కోరుకుంటున్నా. ఆ 1 రూపాయి పంపించేటువంటి వారు మీ గోత్రం, పేరుని అలాగే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఫోన్పే, వాట్సాప్ నంబర్ 2 ఒకటే, ఇక్కడ చూపిస్తున్నటువంటి నంబరు. ఇప్పటి నుండి కలెక్ట్ చేసి వారాహి నవరాత్రుల మొదటి రోజు ఎంత వస్తే అంత అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చింది వారాహి నవరాత్రుల చివరి రోజు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మండప నిర్మాణం ప్రారంభం అయితే ఈ వీడియోని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏదైనా సర్వీస్ చేస్తాము అంటే సంతోషంగా ముందుకు రండి. శ్రీ మాత్రే నమః.